నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. ఈరోజు తాజా రాజకీయాల మీద వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. విషయానికి వస్తే తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున ఒక ప్రైమ్ ఏరియా అమీర్పేట మనందరికీ తెలిసిందే, మైత్రివనం. సో అక్కడ ఒక అతిపెద్ద భారీ విగ్రహాన్ని, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇది ఒక విగ్రహం మాత్రమే కాదు, నాకు ఒక స్ఫూర్తి, తర్వాత ఇది నా జన్మ సార్థకమైంది, అసలు ఈ విగ్రహాన్ని వద్దు అనేవాళ్ళు, అసలు ఇక్కడ ఎందుకు అని అడిగి ప్రశ్నించే వాళ్ళని మూసి నదిలేసి తొక్కుతానని కూడా ఆయన కొంత అభ్యంతరకరంగా మాట్లాడారు. సో అది తెలంగాణ వాదుల్ని, కొంత తెలంగాణ ఐడెంటిటీని బలపరిచే ఉద్యమకారుల్ని కొంత హట్ చేసింది. దానికి ప్రతిగా జయశంకర్ విగ్రహాన్ని కూడా స్థాపించాలి అమరావతిలో, లేదంటే మేము ఉపేక్షించాం అని కూడా కొంత హెచ్చరింపు ధోరణిలో మాట్లాడారు. సో దాని మీద ఏమంటారు? ఇప్పుడు రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది ఆయన విఘ్నతకు వదిలేస్తాం ఎవరైనా కానీ. ఎందుకు విఘ్నతకు వదిలేస్తామంటే అతను ఎస్వేల్ తెలుగుదేశం నుంచి సంబంధాలు ఉండేటివే, తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి. అవును. కానీ మూలాల్లోకి వెళ్తే, అంటే నేను ఏ కులాన్ని గురించి విమర్శించటం లేదు, ఇప్పుడు ఆ రాజకీయాల గురించి విమర్శించటం లేదు, ఆ విషయాన్ని గురించి విశ్లేషణ చేస్తుంది. ఆ మూలాల్లోకి వెళితే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆయన పోరాటం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే ధ్యేయంగా జరిగింది కదా. గద్దెదించడం చేయడము, తర్వాత ఇంతవరకు దాదాపు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఉండడమో తెలుగుదేశం ఉండడమో ఇట్లనే ఉన్నది కదా. ఇప్పుడంటే గత 7-8 ఏళ్ళుగా పరిస్థితులు మారిపోయినాయి. తెలంగాణ ఏర్పాటు కావడము, అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడము, కొంచెం రూపురేఖలు. గతంలో అయితే ఉమ్మడి రాష్ట్రంలో అయితే కనుక తెలుగుదేశము కాంగ్రెస్కే కదా చాలా బద్ధ శత్రువులు. ఎన్టీ రామారావు గారు తీవ్రంగా విమర్శించారు. ఎంత తీవ్రంగా అంటే ఈ దేశంలో నేషనల్ కూటమిని కూడా పెట్టినాడు కదా. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ కూడా పెట్టినప్పుడు అటువంటి పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయన ఆ విధంగా ఆవిష్కరించడం అయితేనేమి, దానికి ధన సహాయం చేయటం అయితేనేమి, కొంచెం నిజమైన కాంగ్రెస్ వాదుల్లో కొంత బాధ కలిగించింది. కామెంట్ కూడా చేస్తున్నారు అక్కడక్కడ. ఏంది సీఎం ఏంది ఈ పని చేసినాడు, కాంగ్రెస్ సీఎం చేసినాడు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాదు, ఇందిరాగాంధీ, రామారావు గారు ఇద్దరు ఇది అని చెప్పినారు, సమానులు అన్నట్టు ధిక్కరించినారు. ఏంటి ఈయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ గా ఉండి పని చేసేది, ఏం హైకమాండ్ నిద్రపోతుందా, ఏమన్నా చూసుకున్నారా లేదా అనే కామెంట్లు కూడా అంటుంటారు ఈ ఇటీవల కాలంలో. ఏమిటా ఆయన అక్కడ నుంచి వచ్చిన వ్యక్తే కదా, మనకు తెలియదు. అంటే నేను కూడా అంత దగ్గరలో ఏం చూడడం లేదని ఏదో అంటున్నాను. కానీ కొంచెం అయితే కాంగ్రెస్ వాదుల్లో ఆత్మ పరిశోధన అయితే ఉంది, మాట్లాడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ బిగినింగ్ నుంచి కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులు వాళ్ళైతే ఈ విషయాన్ని ఎక్కడ కూర్చున్నప్పుడు ప్రస్తావించుతున్నారు. మరి అది అధిష్టానం దృష్టికి వెళ్ళింటే వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో తెలియదు. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అంత స్థాయికి వెళ్ళడం కొంచెం అతనికి నష్టం జరిగేదే, మేలు జరిగేది కాదు. ఇప్పుడు ఇటీవల ఒక 10-15 రోజుల క్రితం మోడీ గారు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ మీరున్న చోట అయితే మీకు పని అవ్వదు, మీరు నాతో కలిసి రండి అని కొంత నర్మగర్భంగా ఆయన బీజేపీలోకి ఆహ్వానించారు బహిరంగంగా. సో ఇది తర్వాత ఆయన ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడలేదు, కానీ ముసిముసి నవ్వులు నవ్వటం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం ఫస్ట్ నుంచి మనతో ట్రావెల్ అయిన వ్యక్తులు, మనకు లాయల్గా ఉండే వ్యక్తులు మనం ముఖ్యమంత్రిని చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చేయటం ఇది మనకు ఒక తలపోటుగా మారిందని ఒక రిగ్రెట్ ఏమైనా ఉందా? ఉంటుంది అంటారు అధిష్టానానికి? అంటే ఇప్పుడు అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన, ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇద్దరు కలిసినప్పుడు ఉంటాయిలేండి, ఇటువంటి సమస్యలు వస్తాయి. కాకపోతే రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంచెం ప్రైమ్ మినిస్టర్ అట్లా మాట్లాడినా దాన్ని
జోవియల్గానే తీసుకోవాల్సిందే కానీ సీరియస్గా తీసుకునే దానికి లేదు. అవును. ఎందుకంటే ఇతను కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, వాళ్ళేమో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. రండేనే ఆయన అన్న అది కేంద్ర రాష్ట్రాల రిలేషన్షిప్ మీద ఆధారపడి తీసుకోవాల్సిందే. ఇదైతే కొంచెం ఈ విగ్రహం ఇంకా కొంచెం విపరీతంగా కనపడుతుంది ఎవరికైనా. పార్టీలకు సంబంధించిన వ్యవహారంలో గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం అది మరి ఆయన ఎట్లా అనుకున్నారో ఏమనుకున్నారో ఇది కాంగ్రెస్ నాయకుల్లో కొంత ఇది ఇక్కడి నుంచి కూడా అనుకున్నారు. నా విశ్లేషణ అడిగితే అది ఏదో నాన్ సీరియస్ అంటాను. కానీ కొందరు కాంగ్రెస్ నాయకులు అయితే ఇది కూడా ఏది మోడీ ఆ మాట మాట్లాడడము, ఈయన ఏమనుకున్నాం నవ్వటం అయితేనేమి, ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠ అయితేనేమి, ఏంటి ఈయన చేస్తుండే పనులు, ఏం అధిష్టాన వర్గం నిద్రపోతుందా, ఇటువంటి కామెంట్స్ అయితే వింటున్నాను. ఓకే, ఇప్పుడు కర్ణాటకలో అయితే అధికార మార్పిడి చాలా స్మూత్ గానే జరిగినట్టే, ట్రాన్సిషన్ అనేది, పవర్ ట్రాన్సిషన్. సిద్ధరామయ్య గారిని ఒప్పించడం, తర్వాత డికే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయటం. సో తెలంగాణలో కూడా అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ని చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు బట్టి విక్రమార్క కొంతమంది ఉన్నారు ఆశావహులు, వాళ్ళకి వచ్చే ఎన్నికల నేపథ్యంలో 2028లో ఎన్నికల నేపథ్యంలో ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేయటం వాళ్ళకి ఏదైనా మైలేజ్ పెంచే అవకాశం ఉందని ఆలోచించి బట్టిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంటుందంట. నేనంటే బట్టి ఇవన్నీ నేను చెప్పలేను. అక్కడంటే ఒకటి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలోనే వారిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ రీచ్ అయినారు. శివకుమారు సిద్ధరామయ్య మధ్య అధిష్టాన వర్గమే ఒక అండర్స్టాండింగ్. ఒకరు సగకాలము, మిగతా వారు సగకాలము అని చెప్పి ముందు సిద్ధరామయ్యకు ఇచ్చారు. ఆయన టర్మ్ అయిపోయే ముందరంగా అది చర్చకు వస్తుంది కదా, తప్పదు కదా. చిన్నప్పుడు కొంచెం సిద్ధరామయ్య కొంత టఫ్ స్టాండ్ తీసుకున్నాడు. అది శాసనసభ్యుల మెజారిటీని బట్టి కుల ప్రస్తావనల మీద తీసుకోవడము, హైకమాండ్ ఏదో నచ్చ చెప్పి తుదకేదో ఆయన లీడర్ చేశారు శివకుమార్ గారిని. ఆయన ఏదో 3వ తేదీమో మంచి రోజని సీఎంగా టేక్ ఓవర్ చేస్తానన్నాడు, ప్రమాణ స్వీకారం చేస్తానన్నాడు. అంటే ఆ సమస్య వేరు. ఇక్కడ ఆంధ్రాకి వచ్చేసరికి సమస్య, తెలంగాణకు వచ్చేసరికి సమస్య అటువంటి అండర్స్టాండింగ్ లేవు. అప్పుడు కావాలనే దాని మీద చర్చ జరిగి తుదకు తిరిగినాడు, కొంచెం ఖర్చు పెట్టుకున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డినే చేశారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరు శాశ్వతం కాదు కదా. మరి రేపు పొద్దున వాళ్ళు హైకమాండ్ ఏం అంటే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఆ ముఖ్యమంత్రిని కనుక మారిస్తే రేవంత్ రెడ్డి ఒక అవమానంగా ఫీల్ అయ్యి పార్టీ మారిపోతాడు, తక్షణమే బీజేపీలోకి వెళ్ళిపోతాడు, ఒక కూప్ని ఏర్పాటు చేసుకొని ఆయన అక్కడ కాంగ్రెస్ నుంచి తీసుకెళ్ళి అంత జరిగేదానికి అవకాశాలు లేదంటారు. జరిగేదానికి ఇక్కడ తెలంగాణలో అటువంటి అవకాశాలు లేవు. ఓకే ఓకే, అంటే ఫస్ట్ సిద్ధరామయ్య గారే కొత్త వర్గం ఉన్నోళ్ళు కూడా ఆయనకే నచ్చజెప్పి పంపించేసినారు కదా. ఓకే ఓకే, అంటే కాంగ్రెస్ కూడా అంత సాహసం చేసే అవకాశం ఉండదంటారు ముఖ్యమంత్రి మార్పిడి ఇవన్నీ? చర్చించుతారు, కూర్చొని చర్చించి నచ్చజెప్పి పంపిస్తుంటారు. ఓకే ఓకే, అంతే. అంత మళ్ళా వైలెంట్ గా పోయి పార్టీ మీద రివోల్ట్ చేస్తారని నేను అనుకోను. ఓకే ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.